మొంతా తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి కన్నబాబు సూచించారు. కంసాలిపాలెం శివార్లోని ఎర్ర కాలువ ముంపు ప్రాంతాలను కన్నబాబు పరిశీలించారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో అది స్ట్రైక్ అవబోతుంది కాబట్టి అందులో ఎఫెక్టివ్ జిల్లానికి స్పెషల్ ఆఫీస్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి నన్ను వేయడం జరిగింది. నా పేరు కన్నబాబు, కమిషనర్ సిఆర్డీఏ. సో దీనికి సంబంధించి మున్సిపాలిటీకి ఎందుకు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందంటే, మున్సిపాలిటీ బికాజ్ పాపులేషన్ యాజ్ సచ్ ఎక్కువగా ఉంటుంది. రెండు, ఈ డిజాస్టర్స్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ముందు జూడింగ్ తర్వాత తీసుకోవాల్సినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వారికి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దోస్ ప్రొసీజర్స్ వీ టు ఫాలో. మార్నింగ్ మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిఎంఏ గారు కూడా మీకు కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. ఐ థింక్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో బీయింగ్ గివెన్. So I may know what are the instructions that are being given, what are the preparatory measures you are taking up. But it may not Nidadwolu నుంచి వెళ్ళకపోవచ్చు. బట్ గోపాలపురం తర్వాత చాగల్లు and then this తాళపూడి and then కొవ్వూరు and then meets this river Godavari. ఇది ఎర్రకాలువ ఫర్ లాంగ్ టైమ్. దిస్ ఈజ్ ఏ వెరీ ఒక రకం ప్రమాదకరమైనటువంటి వాగు. ఇది ఏ చిన్న ఇది వచ్చినా సరే, క్యాచ్మెంట్లో వర్షం వచ్చినా సరే ఎక్కువగా ఇది పొంగి పొర్లి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాజేయడానికి చాలా అవకాశం ఉంది. నాకు చెప్పడం జరిగింది, ఎర్రకాలువ పోయి ఉప్పుడేరు నుంచి అలా సముద్రంలో కలుస్తుందని చెప్పడం జరిగింది.